బాలీవుడ్ లో నిర్మించిన చాలా స్పై సినిమాలు హాలీవుడ్ ని ఇన్స్పైర్ గా చేసుకునే తీసిన సినిమాలే. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలలో జేమ్స్ బాండ్ లాగా అమ్మాయిలతో రొమాన్స్ చేసుకుంటూ ఫారెన్ లొకేషన్స్ లలో తిరుగుతూ సరదాగా ఉండడం కాదు, నిజానికి స్పైలా జీవించడం అంటే పరాయి దేశంలో బిచ్చమెత్తుకొని తినడం కూడా. ఇదే సత్యాన్ని మన దురంధర్ సినిమాలో కళ్ళకి కట్టినట్టు చూపించారు. దేశంలో జరుగుతున్న అనేక టెర్రరిస్ట్ అటాక్లపై, హవాలా డబ్బుపై, డ్రగ్స్ పై ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇంత రియలిస్టిక్ గా తీసిన ఈ సినిమాని చాలా మట్టుకు బాలీవుడ్ యాక్టర్స్ అండ్ క్రిటిక్స్ కి మాత్రం డైజెస్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి కేవలం పైన జరుగుతున్నాయి మాత్రమే చూపించాలి అన్నట్టు ఇన్ని రోజులు బాలీవుడ్ లో జరిగినది ఒక్కసారిగా దాన్ని బ్రేక్ చేస్తూ నిజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా దురంధర్. ఉదాహరణకు హృతిక్ రోషన్ తీసుకున్న ఆయన చేసిన ట్వీట్ ఏంటి అంటే, సినిమా అంతా బాగానే ఉంది కానీ పాలిటిక్స్ చూపించాల్సింది కాదు. అఫ్కోర్స్ పాలిటిక్స్ నుంచే ఈ టెర్రరిజం, డ్రగ్స్ ఇవన్నీ కూడా ముడిపడి ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే రాధికా ఆప్టే గారు ఈ సినిమా చూసిన తర్వాత తను చేసిన ట్వీట్ ఎలా ఉంది అంటే, ఇంత వైలెన్స్ ఈ సినిమాలోన తన పిల్లల్ని సమాజంలోకి వదలాలంటేనే చాలా భయం వేస్తుందట తనకి. తను మర్చిపోయిందేమో తను నటించిన బోల్డ్ సినిమాలు అంటే న్యూడ్ సినిమాల్ని చాలా మట్టుకు తను నటించారు. అప్పుడు తనకు అనిపించలేదా తన పిల్లలు ఇలాంటి సినిమాలు చూస్తే చెడిపోతారు అని? ఇంకొందరి క్రిటిక్స్ వాదన అయితే మరింత విచిత్రంగా ఉంది. కందహార్ హైజాక్, 26/11 అటాక్స్ గురించి సినిమాలో రియల్ ఫుటేజ్ వాడి మరీ చూపించారు. దాన్ని వీళ్ళు యాంటీ పాకిస్తాన్ నరేటివ్ అని చిత్రీకరిస్తున్నారు. మన దేశం మీద కుట్ర జరుగుతుందని సినిమా చూపిస్తే అబ్సెషన్ అని, అదే శత్రువుని పొగిడితే మాత్రం గ్రేట్ అని అభివర్ణిస్తున్నారు. నిజానికి వాళ్ళ ద్వేషం సినిమా పైన కాదు, అందులో ఉన్న నేషనలిజం పైన. ఇలా నిజాలు చూపిస్తే భుజాలు తడుముకుంటున్న మేధావులపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.